తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన యువత ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లా తూర్పుకాపు ఉద్యోగ సంక్షేమ సంఘం చొరవ తీసుకోవాలని శనివారం శ్రీకాకుళంలో జరిగిన జిల్లా తూర్పుకాపు సామాజిక వర్గ ఉద్యోగుల సమావేశంలో వక్తలు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాబ్ మేళా పేరుతో అనేక రకాల ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురంగి మోహన్ రావు పిలుపునిచ్చారు. జిల్లాలో అత్యధిక శాతం జనాభా కలిగిన తూర్పుకాపు సామాజిక వర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని యువత విద్యారంగం పట్ల దృష్టి పెట్టాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో కాపు ఉద్యోగ సంక్షేమ సంఘం బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. నూతన సంవత్సరం క్యాలెండర్ రూపొందించుటకు తీర్మానం చేశారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున సభ్యులను చేర్పించుటకు ఇప్పటి నుండే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో తూర్పుకాపు సామాజిక వర్గం వారు ఉన్నారని, వీరిని సభ్యులుగా చేర్పించే బాధ్యత ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రతినిధులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు అధ్యయన వేదిక అధ్యక్షులు శాసన జోగినాయుడు మాట్లాడుతూ, తూర్పుకాపు సామాజిక వర్గమంతా కలిసికట్టుగా ఉండాలని, ఆనాడే హక్కుల సాధన సాధ్యపడుతుందని అన్నారు. ఉద్యోగ సంఘాల చొరవతో శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సామాజిక భవన నిర్మాణం కాబోతుందని, ఇది చిరకాల వాంఛగా మిగులుతుందని, దీని సాధనకు కృషి చేస్తున్న తూర్పుకాపు సంఘ పెద్దలకు, ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రతినిధులకు అభినందించారు. శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభా పాఠవాలు చూపే 3 తూర్పుకాపు ఉద్యోగులను సత్కరించారు. సత్కారం అందుకున్న వారిలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘనేత కర్ణం చిన్న వెంకటరమణ, మక్కా శ్రీనివాస్, దాసరి రామచంద్రరావులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు ఉద్యోగ సంఘం ప్రతినిధులు డాక్టర్ ఎం రామజోగినాయుడు, పడాల తమ్మినాయుడు, అంకడాల తవిటన్న, కిల్లారి నారాయణరావు, వాల్తేటి సత్యనారాయణ, వాళ్ళ శ్రీరాములు నాయుడు, కురిటి దుర్గారావు, పి వసంతరావు, వాళ్ళ సన్యాసి నాయుడు, సురవరం పార్వతి, నడిమింటి అప్పలనాయుడు, పల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు శివాల చంద్రశేఖర్, బాడాన చిన్నారావులు కలిసి 50,000 రూపాయలు తూర్పుకాపు సామాజిక వర్గం భవన నిర్మాణానికి విరాళంగా ఈ సభలో అందజేశారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. అప్పుడు సుమారుగా ఒక 600 మంది ప్రిన్సిపల్స్కి, ఉమ్మడి రాష్ట్రంలో సుమారుగా 600 మంది ప్రిన్సిపల్స్కి ఒక 3 సంవత్సరాల పాటు పెన్షన్ రాకుండా, ఏం తప్పు అంటే 10 రూపాయలు వాళ్ళకి అక్యుములేటెడ్ ఫీజులో తేడా, స్పెషల్ లేదా 1 year 2 years ఇన్స్పెక్షన్స్ అవ్వడం, ఇవన్నీ జరిగితే అప్పుడు చక్రపాణి గారు కమిషనర్గా ఉండేవారు. ఆయనతో నేను ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా అక్కడ పల్లె రామకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి గారు ప్రిపేర్ చేశారు. వాళ్ళ అన్నయ్య రామకృష్ణారెడ్డి గారిని అందరూ కలిసి కోటలో నాకు తెలిసిన మీద అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఈరోజు విద్యుత్ వారోత్సవం ఉదయం ప్రారంభమై అక్కడ చూస్తే మన కమ్యూనిటీ వాళ్ళు 10 మంది కనిపించారు. వచ్చిన 100 మందిలో మనవాళ్ళు రాలేదు. అయితే మీటింగ్ వచ్చి ఒకళ్ళు ఎప్పుడు కనిపించారు. అందుకు మనం స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని చేస్తాం. రవిటన్న గారు మిగతా కోట ఉన్న వర్గాలు సాయం తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి టాలెంట్ని మీరు మిగతా కానీ మన కులాలందరికీ మన కులమే ముందు ఉంది. సీఎంఐ అయితే డాక్టర్ రామచంద్రరావు అయితేనేమి, మరో ఉపాధ్యాయుడు సన్మానం